Hi friends, I hope you all are safe and fine. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జపనీస్ లాంగ్వేజ్ మన తెలుగులో. ఈరోజు మనం ఈ వీడియోలో మరి కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. అంతకంటే ముందల మనం లాస్ట్ వీడియోలో ఏమైతే నేర్చుకున్నామో అదొకసారి రివ్యూ అనేది చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం కా ఫార్మాట్ గురించి నేర్చుకున్నాం. కా అనేది ఒకవేళ సెంటెన్స్ ఎండింగ్లో కనుక యూస్ చేస్తే ఆ టోటల్ సెంటెన్స్ అనేది క్వశ్చన్ ట్యాగ్ కింద ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. అలానే కా ఒకవేళ సెంటెన్స్ మిడిల్లో కనుక యూస్ చేస్తే ఆర్, ఈజ్ ఇట్, ఐదర్ కింద ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వీటి మీద రివ్యూ అనేది చేద్దాం కొన్ని సెంటెన్సెస్ తీసుకుని. కొచా దేశ్ కా, కోహీ దేశ్ కా, ఇజ్ ఇట్ టీ ఆర్ కాఫీ? ఇది టీయా లేదా కాఫీయా? క్యోకషో దేశ్ కా, జిషో దేశ్ కా, ఈజ్ ఇట్ టెక్స్ట్ బుక్ ఆర్ డిక్షనరీ? ఇది టెక్స్ట్ బుక్కా లేదా డిక్షనరీయా? షోగాకో దేశ్ కా, గాక్కో దేశ్ కా, ఈజ్ ఇట్ ప్రైమరీ స్కూల్ ఆర్ స్కూల్? ఇది ప్రైమరీ స్కూలా లేదా స్కూలా? దైతోరియో దేశ్ కా, షుషో దేశ్ కా, ఈజ్ హీ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్? ఇతను ప్రెసిడెంటా లేదా ప్రైమ్ మినిస్టరా? ఇప్పుడు మనం ఈ సెంటెన్సెస్ లో ఉన్న వొకాబులరీ గురించి ఒకసారి చూద్దాం. కొచా టీ, కోచా టీ, కోహీ కోహీ కాఫీ, క్యోకషో క్యోకషో టెక్స్ట్ బుక్, జిషో జిషో డిక్షనరీ, షోగాకో షోగాకో ప్రైమరీ స్కూల్, గాక్కో గాక్కో స్కూల్, దైతోరియో దైతోరియో ప్రెసిడెంట్, షుషో షుషో ప్రైమ్ మినిస్టర్. ఈ వీడియోలో మనం నో పార్టికల్ గురించి నేర్చుకుందాం. నో పార్టికల్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారంటే దేనికి సంబంధించిందో లేదా ఎవరికి సంబంధించిందో తెలియజేసే పార్టికల్ అన్నమాట నో పార్టికల్ అనేది. దీన్ని మెయిన్లీ అవర్స్, యువర్స్, మైన్ కి యూస్ చేస్తారు. ఇప్పుడు మళ్ళా ఒకసారి చెప్పుకుందాం. నో పార్టికల్ అనేది ఎవరికి సంబంధించిందో లేదా దేనికి సంబంధించిందో తెలియజేసే పార్టికల్. ఇది మెయిన్లీ అవర్స్, యువర్స్, మైన్ కి యూస్ చేస్తారన్నమాట. ఇది ఇప్పుడు ఏ ఫామ్ లో ఉందో చూద్దాం. నౌన్ 1 వా, నౌన్ 2 నో దేస్. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. కబాన్ వా, కుమార్ శాన్ నో దేస్. కబాన్ అనేది నౌన్ 1, వా అనేది మనం వాళ్ళని ఉంచాం. కుమార్ శాన్ అనేది నౌన్ 2, నో దేస్. కుమార్ శాన్ నో దేస్ అంటే కుమార్ శాన్ కు చెందింది లేదా కుమార్ శాన్ది అని అర్థం. ఇక్కడ మనం నౌన్ 1 అని పెట్టుకున్నాం. నౌన్ 1 వా పర్టికల్ అలానే ఉంచాం. వా. నౌన్ 2 వచ్చేసరికి కుమార్ శాన్, నౌన్ 2 నో దేస్ అలానే ఉంచాం. ఇప్పుడు ఒకసారి సెంటెన్స్ మొత్తం చూద్దాం. కబాన్ వా, కుమార్ శాన్ నో దేస్. దిస్ బ్యాగ్ బిలాంగ్స్ టు మిస్టర్ కుమార్. ఈ బ్యాగ్ కుమార్ శాన్ కు చెందినది లేదా ఈ బ్యాగ్ కుమార్ శాన్ది అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఈ 2 సెంటెన్సెస్ లో ఏది యూజ్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు వీటి మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. పెన్ వా, రావ్ శాన్ నో దేస్. పెన్ బిలాంగ్స్ టు మిస్టర్ రావ్. పెన్ రావ్ శాన్ కు చెందినది లేదా పెన్ రావ్ శాన్ది అని కూడా మనం చెప్పవచ్చు. సైఫు వా, నవీన్ శాన్ నో దేస్. వ్యాలెట్ బిలాంగ్స్ టు మిస్టర్ నవీన్. ఈ వ్యాలెట్ నవీన్ శాన్కు చెందినది లేదా వ్యాలెట్ నవీన్ శాన్ది. నోతోవా, రాము శాన్ నో దేస్. నోట్స్ బిలాంగ్స్ టు మిస్టర్ రాము. ఈ నోట్స్ రాము శాన్కు చెందినది లేదా రాము శాన్ది. ఇప్పుడు వాతాషినో అంటే నాది లేదా నాకు చెందినది అని ఇప్పుడు ఎలా అంటారో చూద్దాం జపనీస్ లో. వాతాషి అంటే నేను, వాతాషి నో అంటే నాకు చెందినది లేదా నాది అని అర్థం. ఇప్పుడు ఒకసారి సెంటెన్స్ మొత్తం చూద్దాం. వాతాషి నో కబాన్ దేస్. దిస్ బ్యాగ్ బిలాంగ్స్ టు మీ. ఈ బ్యాగ్ నాకు చెందినది లేదా ఈ బ్యాగ్ నాది అని అర్థం. ఈ రెండిట్లో మనం ఏ సెంటెన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. వాతాషి నో పెన్ దేస్.
దిస్ పెన్ బిలాంగ్స్ టు మీ. ఈ పెన్ నాకు చెందినది లేదా ఈ పెన్ నాది. వతషి నో తొకే దెస్. దిస్ వాచ్ బిలాంగ్స్ టు మీ. ఈ వాచ్ నాకు చెందినది లేదా ఈ వాచ్ నాది. వతషి నో సైఫు దెస్. దిస్ వ్యాలెట్ బిలాంగ్స్ టు మీ. ఈ వ్యాలెట్ నాకు చెందినది లేదా ఈ వ్యాలెట్ నాది. మనం ఈ 2 సెంటెన్సెస్‌లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు క్వెషన్ ట్యాగ్ ఫార్మాట్ చూద్దాం. నౌన్ 1 వా, నౌన్ 2 నో, దేస్ అని ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు జస్ట్ మనం సెంటెన్స్ ఎండింగ్‌లో గనక యూజ్ చేస్తే ఆ టోటల్ సెంటెన్స్ అనేది క్వెషన్ ట్యాగ్ కింద ఫార్మ్ అవుతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ వీడియోస్‌లో. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. కబాన్ వా అనాతనో దెస్ కా. జస్ట్ మనం ఇక్కడ కా అనేది యాడ్ చేసాం. కబాన్ వా అనాతనో దెస్ కా. కబాన్ అనేది నౌన్ 1. వా అనేది మనం వా పార్టికల్ అలానే ఉంచాం. అనాతనో అనేది నౌన్ 2. నో దెస్ కా. ఈస్ దిస్ బ్యాగ్ బిలాంగ్స్ టు యూ. ఈ బ్యాగ్ మీకు చెందినదా లేదా ఈ బ్యాగ్ మీదా అని అర్థం. ఈ 2 సెంటెన్సెస్‌లో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఒకసారి మనం ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. తతోయేబా సైఫు వా అనతనో దెస్ కా. ఈస్ దిస్ వాలెట్ బిలాంగ్స్ టు యూ. ఈ వాలెట్ మీకు చెందినదా లేదా ఈ వాలెట్ మీదా అని అర్థం వస్తుందనమాట. మనం ఈ 2 సెంటెన్సెస్‌లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నోతో వా అనాతనో దెస్ కా. ఈస్ దిస్ నోట్స్ బుక్ బిలాంగ్స్ టు యూ. ఈ నోట్‌బుక్ మీకు చెందినదా లేదా ఈ నోట్‌బుక్ మీదా. సెన్‌పుకి వా అనాతనో దెస్ కా. ఈస్ దిస్ ఫ్యాన్ బిలాంగ్స్ టు యూ. ఈ ఫ్యాన్ మీకు చెందినదా లేదా ఈ ఫ్యాన్ మీదా. మనం ఈ 2 సెంటెన్సెస్‌లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చనమాట. రెండిటికి పెద్ద తేడా ఏమీ ఉండదు. ప్రతి వీడియోలో లాగానే ఈ వీడియోలో మనం కథ గురించి నేర్చుకుందాం. త, చి, సు, తే, తో. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. త, చి, సు, తే, తో. ఇప్పుడు మనం కథకన అనేది డైలీ ఇలా 5 నేర్చుకున్నాం కాబట్టి, మీరు గూడా కొంచెం డైలీ అనేది కథకన అనేది ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం వచ్చే వీడియోస్‌లో ఇక్కడున్న సెంటెన్స్ మిడిల్‌లో గనక కథకన యూజ్ చేస్తే మీరు ఆ వర్డ్స్ గలిగి ఉండాలి. లేకపోతే మీకు కూడా కొంచెం ఆ వర్డ్స్ గుర్తుపట్టడం అనేది కష్టంగా ఉంటే, ఆ సెంటెన్స్ మనం పూర్తిగా చదవలేమనమాట. కాబట్టి మీరు గూడా ఒకసారి కథకన అనేది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం నంబర్స్ చూద్దాం. నీజు ఇచ్చి 21, నీజు నీ 22, నీజు శాన్ 23, నీజు యోన్ 24, నీజు గో 25. ఇప్పుడు మళ్ళా ఒకసారి చూద్దాం నంబర్స్. నీజు ఇచ్చి 21, నీజు నీ 22, నీజు శాన్ 23, నీజు యోన్ 24, నీజు గో 25. ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకున్న వొకాబులరీ, సెంటెన్సెస్, నో పార్టికల్ ఎలా యూజ్ చేశాము, అలానే కథకన, ఈ నంబర్స్ అనేది మళ్ళా మీరొకసారి ప్రాక్టీస్ అనేది చేయాలి. మీరిలా ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే గనక మీకు లాంగ్వేజ్ అనేది చాలా సులభంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ సెషన్‌ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. వచ్చే వీడియోలో మనం మరికొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఎనీ కామెంట్స్ ఆర్ క్వెరీస్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద బిలో కామెంట్ సెక్షన్ బాక్స్. అరిగాతో గొజైమాస్. Thank you for watching this video.